నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం. టీడీపీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ లీడర్ వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీటింగ్ హాల్ దాన్ని పీపీపీ పద్ధతి ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం. అదే ఆ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. చేస్తే మంచిదే కదా, బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంది కదా. 2000 మంది 2500 మంది కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే బ్రహ్మాండమైన ఎయిర్ కండిషన్ హాల్ నిర్మాణం పీపీపీ పద్ధతిలో చేయాలని ఒక ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి. ఇది మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంబేద్కర్ గారినే ప్రైవేట్ పరం చేస్తున్నారు. చెయ్యరండి. అక్కడ అంబేద్కర్ దగ్గర పగలగొట్టారు. అన్ని తప్పుడు రాతలు. అందుకే కరపత్రిక, అది వార్తాపత్రిక. అదే వార్తాపత్రిక అయితే రాయరు, అది నిజంగా సార్ అంటారు కొంతలో కొంత. అది కరపత్రిక కనుక జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే రాస్తారు. ఏం పగలగొట్టారు? పగలగొట్టిన మాట కరెక్ట్. అక్కడ పత్రిక మీరు కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో మీరు కూడా వినాలి. ఆ అంబేద్కర్ ఆ పెద్ద ఎత్తైన విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలు 404 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మాట కరెక్టే, నేను కాదంటం లేదు. మంచి నిర్మాణం జరిగింది, నేను కాదంటలేదు నేను. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప, జగన్మోహన్ రెడ్డి గొప్ప అని మీరు చెప్పండి. మీరు ఐఎమ్ సారీ టు సే, మీరు దీంట్లోంచి వచ్చారు, ఒక మంచి సామాజిక వర్గం నుంచి వచ్చారు మీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడా, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారండి? 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద. 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు వేసిందండి మన జగన్మోహన్ రెడ్డి మీద. ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తాడండి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చదువుకున్నాడు ఇప్పటికి కూడా పెద్ద రహస్యంగా ఉండిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిని చెల్లిని తరిమి కొట్టిన వ్యక్తి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు. అవగాహన లేని వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ల పరిపాలన అదొక అరాచక పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈయన గొప్ప, ప్రపంచ మేధావి, భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి వశం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన గొప్పవాడా? ఆయనండి జగన్మోహన్ రెడ్డి అండి. ఆ విజయవాడ స్వరాజ్ మైదాన్లో నిర్మితమైన ఆ అంబేద్కర్ ఆ సముదాయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అక్షరాలు పెద్ద అక్షరాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న అక్షరాలు పెట్టాడు. దానికి కడుపు మండిన ఒక దళితుడు వెళ్ళి సుత్తి తీసుకెళ్ళి దాన్ని పగలగొట్టాడట. అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో నుంచి సుత్తి తీసుకెళ్ళి ఈయనే పగలగొట్టినట్టుగా రాస్తాడు. ఇది చెత్తరాతలు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ రోజున అంటున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గౌరవం ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే. మీకున్నదా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల గౌరవం ఉన్నదా? గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దళిత బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఇచ్చిన ఒక పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసేయండి, నా ముందు ఆయనంతా అని చెప్పి వైఎస్ జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకుంది. నిజం కాదా? మీకు గౌరవం ఉందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే? నిజం చెప్పండి. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు దళిత పథకాలు ఎన్ని చేశారండి? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా పేద విద్యార్థులు చదువుకోవటానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పెద్ద పెద్ద టెక్నో స్కూల్స్, వీటన్నిటిలో కూడా దళిత
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు, మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి కొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు ఆ సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు హరివెంకట కుమారి గారే కొనసాగుతారు. దానికి కావాల్సినటువంటి బలం, దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు 95వ సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయ్ రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. బలం లేనప్పటికీ మా దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు, మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు ఇక కొనసాగడానికి వీల్లేదు. ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు గమనించండి. రాష్ట్రంలో వారి పార్టీ అధికారంలో ఉందనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ తప్పుడు నిర్ణయాలకి, తప్పుడు చర్యలకి వారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల తాలూకు మ్యాండేట్ 5 సంవత్సరాల పాటు మా మేయర్ గారు కొనసాగాలని చెప్పి ఆ రోజు 2021 సంవత్సరంలో వారు మ్యాండేట్ ఇచ్చారు. దాని ప్రకారంగానే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు విధానంలో వారు పీఠాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు అందరికీ కూడా మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి మా పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. 19వ తారీఖున జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానం మీద జరగబోయేటువంటి ఆ ప్రత్యేక సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుందనేటువంటి విషయాన్ని డాక్టర్ కోసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్లాల్ నెహ్రూ స్థాపించాడు 1938. ఈ యొక్క పత్రికని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ ప్రచురిస్తూ ఉంటుంది. అయితే 2008 వరకు నడిపించారు. 2008 ఆర్థిక సంక్షోభం అనేటువంటి పేరు మీద
ఈ పత్రికను మూసేసింది, క్లోజ్ చేసింది. అప్పుడు ఈ జనరల్స్ ఈ ఏజేఎల్ ఏదైతే సంస్థ ఉందో అయితే ఇక్కడనే 2010లో ఉంటే 2012లో సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ పత్రిక మీద కేసు దాఖలు చేసింది. వైఏఎల్ అంటే యంగ్ ఇండియా కంపెనీ లిమిటెడ్ ద్వారా ఏజేఎల్ ఆస్తులను వాస్తవానికి ఆలోచన చేస్తే ఏజేఎల్కు 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 2000 కోట్ల రూపాయల ఆస్తుల్ని యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 30 అప్పుడు ఆ రోజు కూడా నేషనల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఉంది, సోనియా గాంధీ యూపీఏ చైర్మన్, సిబిఐ విచారణ అర్ధాంతరంగా నిలిపేసింది. మేము ఆరోపణ చేస్తున్నాం, అర్ధాంతరంగా నిలిపేసింది. కానీ ఈడీ విచారణ మాత్రం కంటిన్యూ అయింది. ఇది అనేక మలుపులు తిరిగి జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. పోరాట చరిత్ర, ఎందుకంటే అవమానపడ్డం. ఒకసారి యాద్ చేసుకోండి, అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం? తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు, ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాపుకు పోయినా, దుకాణానికి పోయినా, హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ. అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష, మన యాస, మన పండుగ, మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించినాం. మీరు గమనించాలి, 2001 నుంచి ఇప్పినంటే అప్పటికే చచ్చిన పీనుగులాగా పడి ఉండే కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయి ఉండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏం మాట ఇచ్చిర్రు 2004లో? ఇగో 2004లో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాం, వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇయ్యలే. ఎప్పుడు ఇచ్చిర్రు? 2004లో ఇస్తామన్నది కొట్లాడంగా అరిగోసవడంగా కేసీఆర్ గారు నా శవయాత్రను, తెలంగాణ జైత్రయాత్రను అని దీక్షకు పోతే దిగి వచ్చి అప్పుడు ఇచ్చిండ్రు తెలంగాణ. ఉట్టిగా ఇయ్యలే. ఆ 10 ఏళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో. ఇంతకుముందు మా జలంధర్ చెప్పిండు, 2001లో కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జలదృశ్యంలో నేను ఇక్కడ జెండా పట్టినా అని. కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే. ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు 2005లోనే తీసేసిరని చెప్పిరు. అంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ బెదిరింపులు కొత్త కాదు, మోసం కొత్త కాదు. ఆనాడు 2004లో మనని మోసం చేసిరు, మళ్ళా ఇవాళ 2024లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు. ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపాన పోలే. ఏమిచ్చిరయా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిరు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లా? ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లా? వికలాంగులు ఉంటే వాళ్ళు చెయ్యి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టినరు ఫ్రీ బస్సు, కానీ బస్సులు ఎందుకు పెంచరు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా? బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఇయ్యమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం తులం బంగారం. ఒక బస్సు ఇచ్చిరు, బంగారం తుస్సు చేసిరు. అవునా కాదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే. రమణన్న, ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిండ్రు. ఈ మాట ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇలా కమిటీలు వేసుకున్నారు. తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు, అక్క 32 గ్రామాలు ఉంటే
31 గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పారు, జెండా ఎగరేస్తున్నామని చెప్పిండు. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి. అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు, మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది. పసుపు బోర్డు తెచ్చి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సాగునీళ్లు, మంచినీళ్లు 2 అవసరాల కొరకు ఏదైతే నిల్వ పెట్టుకుంటుందో ఆ నీళ్లను అక్రమంగా దోసుకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దోసుకపోతుంది అనే మాటను మేము చెప్పినాం. ఒక్క రోజు కూడా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, నల్లగొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి కావచ్చు, ఏ ఒక్కరు కూడా స్పందించలేదు, మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ అరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దానితోనే ఇవాళ యథేచ్ఛగా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించిన తర్వాత కూడా 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేసింది. తెలంగాణకి ఇవాళ నీళ్లు లేకుండా చేసింది. ఇది స్పష్టంగా ఇవాళ కేఆర్ఎంబీ చెప్పిన దాంతోనే మనకు అర్థమైంది. ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఎందుకు తెలంగాణ ప్రభుత్వం నోరు మెదపకుండా ఉంది? దాంట్లో ఉన్న మతలబేంది? చంద్రబాబు నాయుడుతో లోపాయికారి ఒప్పందం చేసుకునేనా? ఇది దేని కొరకు? మీ పదవుల కొరకేనా? మీ పైరవీల కొరకేనా? దేని కొరకు మాట్లాడకుండా ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు? ఎందుకు అభ్యంతరాలు చెప్పలేకపోయినరు? అసలు సోయే లేకుండా ఎందుకున్నారు? ప్రతిపక్షంగా ఉన్నాం మేం, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను ప్రతి క్షణం మేము నెరవేరుస్తూ ప్రభుత్వంగా మీకు గుర్తు చేసినాం. కేసీఆర్ గారు ముందే గమనించి వారు చెప్తే వారి ఆదేశాల మేరకు మా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, మా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, మా శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మా ఇతర మంత్రులు అందరం కూడా, మా మాజీ మంత్రులు ఎవరైతే ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఇతర నాయకులందరూ కూడా స్పందించారు. నష్టం జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవాలి, నష్టం జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవాలి అని చెప్పి. కానీ ఒక్క మంత్రి కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ 5 జిల్లాలకు సంబంధించిన వారు నోరు తెరవలేదు. దానితో ఇవాళ మనకి ప్రమాదం వచ్చింది. రేపు ఈ 5 జిల్లాలలో తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. పొరపాటున వర్షాలు కనుక ఆలస్యమైతే హైదరాబాద్ అతలాకుతలమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది దేని కొరకు అనేదానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకు ఇంత చేత కాకుండా, ఇంత దద్దమ్మల్లాగా, ఇంత రండల్లాగా ఉంటున్నారో సమాధానం చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి కావచ్చు, పొంగులేటి కావచ్చు, తుమ్మల కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, వీళ్ళందరికి మించి ముఖ్యమంత్రి కూడా ఎందుకు రండలాగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు చేతగాని వాళ్ళగా ప్రవర్తిస్తున్నారు? ఇంకా చంద్రబాబు నాయుడు బూట్లు నాకే పని ఎందుకు చేస్తున్నారు? ఇంకా ఎంతకాలం చేస్తారు? ఇది మీ పదవుల కొరకు, మీ పైరవీల కొరకు తెలంగాణకు ద్రోహం చేస్తారా? కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు, రైతాంగానికి ద్రోహం చేస్తారా? దేని కొరకు జరుగుతుంది ఇది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు చాలా మాట్లాడినావు. కేసీఆర్ 38 ఒప్పుకుండు, 39 ఒప్పుకుండు, మనకు నష్టం జరిగిపోయింది, రాసిచ్చిండు అని మాట్లాడినావు. ఇవాళ కేఆర్ఎంబీ చెప్పిన దాని ప్రకారమే 66, 34 తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు. కేసీఆర్ ఉన్నంత కాలం 34% పైగా నీళ్లను వాడిండు, 38, 39% నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహా స్పష్టంగా చెప్తుంది కేఆర్ఎంబీ. ఎందుకు మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినరు? లేదు, మీరు నిలవబెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు? ఎందుకు మీ మూతులకు స్లిప్పులు వేసుకొని కూర్చున్నారు? మూతులకు ప్లాస్టర్లు వేసుకొని ఎందుకు కూర్చున్నారు? సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీరు ఇంత దగా, ఇంత దోపిడీ ఇంత పొద్దున్నాక జరుగుతుంటే కూడా ఒక్కడికంటే ఒక్కడికి సోయలేదు. కేవలం కమిషన్లు దండుకోవడానికి, వచ్చిన వాటిని పంచుకోవడానికి, ఢిల్లీకి మూటలు పంపించడానికి టైం సరిపోతుంది తప్ప ఏం జరుగుతుంది? తెలంగాణ హక్కుల మీద దాడి ఎట్లా జరుగుతుంది? తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది? తెలంగాణ 5 జిల్లాల మంచినీళ్ళ పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో, ముఖ్యమంత్రితో సహా. ఎండాకాలం వస్తుంది, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి, సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్న రోజులే మళ్ళీ దాపురిస్తున్నాయి. ప్రజలు మళ్ళీ, మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోవాల్సిన దుస్థితి వస్తుంది, కనబడుతుంది. అనేక చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు.
పోతే పోనీ ఎక్కడెవరు వస్తే మాకేంది, మా కమిషన్ మాకు వస్తే చాలు కదా అన్న పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇంతకు మించిన శోచనీయ విషయం ఇంకోటి లేదు. మేము చెప్పిన తర్వాత కూడా, ప్రధాన ప్రతిపక్షంగా మేము హెచ్చరించిన తర్వాత కూడా దాంట్లో వీళ్ళు మాట్లాడలేకపోవడం అంటే వీళ్ళ బేలతనం ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్కరు కూడా ఇప్పటి వరకు మంచినీళ్లపైన రివ్యూ చేయలేదు, సాగునీళ్లపైన రివ్యూ చేయలేదు. ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు నిల్వ ఉన్నాయి, దాని మీద ఆధారపడ్డ మిషన్ భగీరథ ఎంత అవసరం ఉంది, మిషన్ భగీరథ ఎంత ప్రాంతానికి అక్కడి నుంచి వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంది, ఆ జలాశయాల్లో నీళ్లు ఎంత ఉండాలన్నా సోయి కూడా ఒక్కడికి లేదు. ఇప్పటి వరకు కూడా ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఏ ఒక్క జిల్లాలో ఒక మంత్రి రివ్యూ చేయలేదు, లేదా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రివ్యూ చేయలేదు, ఇరిగేషన్ మంత్రి రివ్యూ చేయలేదు. నీళ్లకైతే మంచిలకు ఇచ్చిన వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొడబడినటువంటి శాంతి భద్రతల సమస్య ఎక్కడ యథేచ్ఛగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ, టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క దారుణాలు, వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణం. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఎక్కడ ఏం జరిగినా, ఈ 10 నెలల కాలంలో ఏం జరిగినా దానికి గత ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా, ఆ 3 పార్టీలకి, ఆ పార్టీల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటము, ఆయన మీద మతముద్ర తీసుకురావటము, జగన్ గారు తిరుపతి వెళ్ళాలి అని చెప్పనే ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి అని అంటూ మెలికిపెట్టి నానా హడావుడి చేయటం. ఆయన తన పాదయాత్రకి ప్రారంభించడానికి ముందు పైకి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. అలాగే పాదయాత్ర అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ దేవస్థానానికి వెళ్లి తిరుమలకు వెళ్లి స్వామివారిని ఆశీస్సులు తీసుకుని రావడం జరిగింది. ఇంత భక్తి శ్రద్ధలతో ఆచార వ్యవహారాల్లో నిష్ఠగా ఉంటూ ఆయన 5 సంవత్సరాల పాటు అక్కడ స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి సత్తా లేక ఈ కూటమి ప్రభుత్వము ఆయన మీద దుష్ప్రచారం చేస్తాం. జగన్ గారి మీద బురద జల్లాలని చెప్పని, అది ఆయనే కడుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని ఒక కుట్రతో, కుతంత్రంతో ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలి అని చెప్పని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా చిన్న ఇది చేసినటువంటి కార్యక్రమం లేదు. ఎక్కడ కూడా క్రిస్టియానిటీని ఆ ముద్రను కూడా ఎక్కడ కూడా చూపించలేదు. కానీ నిలువెల్లా విషంతో తెలుగుదేశం కూటమి పెద్దలు దారుణంగా అబద్ధాలు చెప్తూ జగన్ గారి మీద ప్రచారం చేస్తూ, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే తాను సనాతన హిందుత్వవాది అని చెప్పుకునేటటువంటి తిరుపతిలో హడావుడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఈ జరిగినటువంటి సంఘటనలో బయటకు వచ్చి మాట్లాడినటువంటి పాపన పోలేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మనం ఒకసారి కొన్ని అంశాలని పరిశీలిస్తే ఎవరి ప్రభుత్వ హయాంలో ఏ కార్యక్రమాలు జరిగినాయి, ఏ కార్యక్రమాలు హిందువుల యొక్క మనోభావాలని గౌరవించబడ్డాయి అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనకదుర్గమ్మ అమ్మవారి కొండ మీద తాంత్రిక పూజలు చేసి, అర్ధరాత్రి పూట సీసీ కెమెరాలు తీసేసి పూజలు చేసినటువంటి, తాంత్రిక పూజలు చేసినటువంటి పరిస్థితి మనకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనబడుతుంది. అట్లాగే కృష్ణా పుష్కరాలప్పుడు విజయవాడలో గోదావరి పుష్కరాల్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.